హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎండిఆర్టీ చేయడానికి మనల్ని మనం విశ్లేషించుకోవడం ఎలా అనే విషయం మాట్లాడుకుందాం. ఎండిఆర్టీ అనేది 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు టార్గెట్స్ ఉంటాయి. మరి ఈ సంవత్సరం మీరు 1 lakh ఎవ్రీ మంత్ తీసుకురావాల్సి ఉంటుంది కమిషన్, వితౌట్ బోనస్. మళ్ళీ అది మరి 1 lakh వచ్చిందా ఒకసారి విశ్లేషించుకోండి. బిజినెస్ మీరు పెద్ద మొత్తంలో చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు విశ్లేషణ అనేది అవసరం. మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాప్ల వాళ్ళ దగ్గర ఈవినింగ్ కాగానే వాళ్ళు మొత్తం ఇవాళ ఈరోజు ఎంత అమ్మకం జరిగింది, ఎలా జరిగింది, ఒకవేళ బిజినెస్ తక్కువ అయితే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలా, ఇంకా ఎవరిని మనం అట్రాక్ట్ చేయాలా, ఎవరితో బిజినెస్ చేయించాలా, మనకు బిజినెస్ ఎలా ఇంప్రూవ్ కావాలా అనేది వాళ్ళు విశ్లేషించుకుంటారు ఈవినింగ్ కాగానే. అలాంటి వాళ్ళే సక్సెస్ఫుల్గా ఏ బిజినెస్లో అయినా నిలబడతారు. మీరు కూడా రోజు విశ్లేషించుకోవడం అవసరం. మీరు డైలీ మరి మీ బిజినెస్ మీరు ఎవరెవరితో కలుస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ విశ్లేషణ మీకు అవసరం. సాయంత్రం కాగానే మీరు విశ్లేషించుకోండి. మరి జనవరి ఫిబ్రవరిలో మీకు 1 lakh ఫస్ట్ ఇయర్ కమిషన్ వచ్చిందా? మరి ఫస్ట్ ఇయర్ కమిషన్ రాకపోతే మీరు ఎఫర్ట్స్ అయినా పెట్టారా దానికి తగ్గట్టుగా? సపోజ్ రాలేదనుకోండి, మీ ఎఫర్ట్స్ ఎలా ఉండాలంటే కనీసం మీరు బిజినెస్ వచ్చినా రాకపోయినా మీకు జనవరి ఫిబ్రవరి నెలలో డైలీ 2 members నెలకు 60 అపాయింట్మెంట్స్ తీసుకుని 60 మందిని మీరు ప్రజెంటేషన్ ఇచ్చారా? 60 మందితో కలిసి బిజినెస్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారా, మాట్లాడారా? 60 మందిని కలిసి మీరు మాట్లాడితే తప్పకుండా బిజినెస్ వస్తుంది. ఒకవేళ రాకపోతే అది ఫ్యూచర్లో వస్తుంది. మీకు మార్చ్, ఏప్రిల్, మే ముందు వేరే మంత్స్లో వస్తుంది బిజినెస్. అప్పుడు మీ ఎఫర్ట్స్ మీరు పూర్తి చేసినట్టు లెక్క. ఎంత? ఎవ్రీ మంత్ 60 మెంబర్స్కు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలా. ప్రాస్పెక్టింగ్ కాదు, అపాయింట్మెంట్ కాదు, ప్రజెంటేషన్. వాళ్ళతో కలిసి మాట్లాడటం, పాలసీలు వివరించటం జరిగిందా లేదా, డైలీ 2 members మినిమం చేసినట్లయితే మీరు ఎఫర్ట్స్ పూర్తి చేసినట్టు. ఒకవేళ నేను డైలీ 2 members మంత్లీ 60 మెంబర్స్ని కలవలేను, నా పాలసీ హోల్డర్స్ అంతా క్వాలిటీ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పాలసీలు తీసుకొస్తాను నేను అని అనుకున్నట్లయితే అలాగైనా పర్వాలేదు. ఒక 30 లక్షల ప్రీమియం వచ్చేటట్టుగా మీరు క్యాన్వాస్ చేశారా, ప్రజెంటేషన్ ఇచ్చారా, అట్లయినా ఓకే. ఈ 2 విషయాలు మీరు విశ్లేషించుకోండి. విశ్లేషించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను సరైన బాటలో నడుస్తున్నా అనేది అర్థమవుతుంది. నేను పెద్ద టార్గెట్స్ ఏం చెప్తలేను, ఇది బేసిక్. ఒక ఎక్స్పీరియన్స్ ఏజెంట్కు, ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన ఏజెంట్కు, ఒక విజయం సాధించాలని అనుకుంటున్న ఏజెంట్కు, కొత్త ఏజెంట్ అయినా ఎండిఆర్టీ బేసిక్ మినిమం ఎండిఆర్టీ చేయాల్సిందే. ఎండిఆర్టీ చేసినట్లయితే అతను విజయవంతమైన ఏజెంట్, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా మన ఎల్ఐసిలో గుర్తింపు పొందుతాడు. నేను పెద్ద టార్గెట్స్ ఏం చెప్తలేను. పెద్ద టార్గెట్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, సిఓటి, టిఓటి ఇలాంటివి చాలా ఉన్నాయి. బేసిక్ టార్గెట్ చెప్తున్నా నేను, ఎండిఆర్టీ టార్గెట్ కోసం మీకు చెప్తున్నా ఈ విషయం. ఈ 2 మీరు విశ్లేషించుకోండి. మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే బిజినెస్ రాదు. మీరు వచ్చినట్లయితే మీరు ఎఫర్ట్స్ పెట్టినట్లే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు వాటికి వీటికి మనం వెళ్తున్నాం, అన్నీ వింటున్నాం, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాం, కానీ
పని చేస్తలేము అనేది అర్థమవుతుంది మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే. ఎఫర్ట్స్ పెట్టండి ఏది సాధ్యం కాదు. సేల్స్లో కావాల్సింది ప్రాక్టికల్. మీకు ట్రైనింగ్ అనేది జస్ట్ బూస్టప్ కోసమే, మిమ్మల్ని ఫీల్డ్లో తిరగడానికి బూస్టప్ ఇవ్వడానికే. అలా బూస్టప్ ఇచ్చుకుంటా పోతే మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మీరు చేంజ్ అవుతారు. చేంజ్ అయ్యి మీరు బాగా బిజినెస్ చేయటం మొదలు పెడతారు అని తెలియజేయడానికే, చెప్పడానికే ట్రైనింగ్స్, మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. నాలెడ్జ్ అనేది మీరు ట్రైనింగ్తో గెయిన్ చేయవచ్చు, పుస్తకాలతో గెయిన్ చేయవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎఫర్ట్స్ మీద దృష్టి పెట్టండి. ఎవ్రీ మంత్ మీరు 60 మెంబర్స్కు ప్రజెంటేషన్ ఇవ్వాలా. లేదు నేను క్వాలిటీగా బిజినెస్ పాలసీలు చేస్తాను, పెద్ద పాలసీలు అమ్ముతాను అనుకుంటే నెలకు ఒక 30 లక్షల ప్రీమియం మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి కస్టమర్ ముందు కూర్చొని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఈ సంవత్సరం MDRTకి మీరు బాటలు వేస్తారని, ఎప్పటికప్పుడు మీరు చేస్తున్న పనిని, మీరు చేస్తున్న బిజినెస్ని విశ్లేషించుకుంటారని, దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటారని, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.